I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I'm not falling, I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny and it's calling. I'll keep my head up high through the downs and lows, and we're all going life. Still nobody knows, but I'ma choose what's right and take what comes and goes. And ain't no one in life holding me back no more. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. Back a year ago. దాచి ఉంచుతారు మన ఏ ఆలయానికి వెళ్ళినా. అలాగే గర్భాలయ ప్రవేశాలు కూడా ఇవ్వరు. ఇవి రెండు జరగటానికి కారణం ఏంటంటే అమ్మవారి యంత్రము నిగూఢంగా నిక్షిప్తంగా దాచబడి ఉండటం. ఒక రాగి తీగ ద్వారా అనునిత్యము ఈ శ్రీ యంత్రానికి శక్తి వస్తూ ఉంటుంది. ఎవరైతే మనస్ఫూర్తిగా శరణాగతితో కోరుకుని ప్రదక్షిణలు చేసి వెళ్తారో వాళ్ళకి శీఘ్రంగా కోరికలు నెరవేర్ని అని అభిషేకాలకి వస్తూ ఉంటారు. అది ఇక్కడ విశిష్టత. నిత్యం స్వయంగా చేయటమే కాకుండా సంతానం ఆలస్యమైన వాళ్ళు, వివాహాల ఆలస్యమైన వాళ్ళు, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళతో శ్రీచక్ర ఉపాసన ద్వారా వాళ్ళ కళ్ళను చూసి పరిష్కార మార్గాన్ని ఫ్రీ కౌన్సిలింగ్ చేయటం గురుగారి ప్రత్యేకత. ఇదంతా గర్భాలయంలో పౌర్ణమి అభిషేకం అయిన తర్వాత ఏ ఫ్యామిలీని విడివిడిగా పిలిచి మాట్లాడతారు. ఇది పౌర్ణమి యొక్క ప్రత్యేకత తల్లి. ఈ శ్రీ యంత్రం ఎలా అయితే ఉందో ఆలయం అంతా అలా ఉండటమే కాకుండా ఈ శ్రీపీఠానికి 9 ప్రదక్షిణలు చేసుకుని మొక్కుకుంటారు తల్లి. కూర్మపీఠానికి 6, పైన వశిష్ఠ పీఠానికి 3, మొత్తం కలిపి 18 ప్రదక్షిణాలు. మనం వేసే అడుగులు పలికే మంత్రం అన్నీ 108 తోటి అనుసంధానం అయ్యేలాగా ఈ ఆలయ నిర్మాణం ఉంది. ఈ శ్రీ యంత్రంలో దాగి ఉన్న అమ్మవార్లన్నీ ఇప్పుడు ప్రజెంట్ పెట్టడం జరిగింది. 168 మందితో పాటు 5 ఉపాలయాలు కలిగి రాహుకేతువులు, అక్షర దేవతలు, నక్షత్ర దేవతలు అన్నీ కలిపి దుర్గా సప్తశతిలో ఉండే అమ్మవార్లతో పాటు ఖడ్గమాల్లో ఉండే అమ్మవార్లతో పాటు 4 వేదమూర్తులతోటి 4 గోపురాలు కలిగి ఒక విశిష్టమైన ధ్యాన దేవాలయం ఉందన్నమాట. అలాగే అక్షర ఉపాసన కాకుండా గురుగారు ఓంకార ఉపాసన మీద టీచర్స్కి, ఎంప్లాయీస్కి ట్రైనింగ్స్ ఇస్తారు. దానికి సంబంధించినవన్నీ మాన్యువల్స్ అన్నీ కూడా ఫొటోస్ ద్వారా పెట్టబడి ఉంది. గత 40 సంవత్సరాలుగా గురుగారు ఎడ్యుకేషన్ మీద నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో సెమినార్స్ కండక్ట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. ఆశ్రమం అంటే అర్చన, అభిషేకము, ధ్యానము, మంత్రమే కాదు, నీలో ఉన్న శక్తి దాగి ఉంది, దాన్ని బయటికి తీసుకొచ్చే పని
ఆశ్రమం చేస్తుంది. 10 మందికి షేర్ చేయాలి, అవన్నీ తీసుకుని మీరు ఫొటోస్ తీసుకుని అవి షేర్ చేయొచ్చు. మనం మాత్రమే ఫోటోలు. శ్రీ చతుషష్ఠి యోగిని మహాప్రాకార మండపము. మనం అన్నాచెల్లగట్టు అనేటువంటి ఏరియాకి వచ్చాము. మనం అంతర్వేదిలో సముద్రం గోదావరి కలిసేటువంటి ఏరియా. మంచి విజిటింగ్ ప్లేస్. బోట్స్ చాలా ఉన్నాయి. ఈ బోటు సుమారు 10 మందికి 2500 ఒక స్కీము, 3500 ఒక స్కీము ఉంది. మడా ఫారెస్ట్లో కూడా తీసుకొస్తా అంటున్నాడు 3500 అయితే. వెదర్ పెద్ద బాగాలేదు కాబట్టి మేము ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పద్మ గారు, ఈ ట్రిప్ యొక్క విశేషాలు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. బాగుంది. దైవ దర్శనం అయింది, నరసింహస్వామి. ఇక్కడేమో ఈ సాగర సంగమం. నా చెల్లెళ్ళ గోదావరి చాలా డేంజరస్ ప్లేస్. అక్కడ కర్ర పాత్ర దెబ్బే ఉందేమో, దెబ్బే ఉంటుంది సుదప్ప.
మనం ఇప్పుడు అంతర్వేది ఆలయం ప్రాంగణంలో దర్శనం చేసుకుంటున్నాము. ఈ ప్రాంగణంలో రకరకాల మంచి మొక్కలతోటి ఉంది. ఇదొక ద్వారం, ఇది కూడా ఒక ద్వారం. మంచి రంగులు వేశారు. ప్రతి ఏడాది ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వల్ల హిస్టరీ ఆఫ్ ద టెంపుల్ బోర్డు ఒకటి ఉంది. ఇక్కడ ఒక మంచి షెడ్ వేసి ఉంది. బహుశా ఉత్సవాలు జరిగినప్పుడు క్యూ లైన్ల గురించి దీన్ని ఇదొక ద్వారం. చూద్దామాటండి. అసలు ఆయన వైష్ణవ భక్తులు. ఈవేళ రష్ పెద్దగా లేకపోవడం వలన మేము చాలా గుడి వెనకాల ప్రాంగణంలో ఈ విధమైనటువంటి వాతావరణం కనబడుతోంది. పద్మగారు మహాభక్తురాలు. సరే, నిత్యాన్నదానానికి రెడీ చేసుకుంటున్నారు. కానీ భక్తులు తక్కువగానే ఉన్నారు ఈవేళ. నాలుగు పక్కల ప్రాంగణం ఉంది. ఈ హోమశాల నారసింహ సుదర్శన హోమం జరిగేటువంటి హోమశాల ఇది. ఇటు వెళ్దాం. హోమాలు ఇక్కడ చేస్తారు. ప్రసాదాన్ని ఇచ్చేటువంటి వేద ఆశీర్వచన ఇచ్చేటువంటి ప్లేస్ ఇది. ఇలా గుడిలోకి రాగానే
లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ అంతర్వేది, నవనరసింహ క్షేత్రం, స్థల పురాణం. కృతయుగం. వశిష్ఠ మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమి నది నుంచి ఒక పాయని తీసుకుని వచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామి ప్రార్థించగా స్వామి అవతరించి రాక్షస సంహారం జరిపినారు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న చిన్న చింకులు పడుతున్నాయి. ఈ గుడి దగ్గర ఎలాంటి రష్ లేదు. చాలా సింపుల్గా ఉంది. సో గుడి ముందు బచ్చగాళ్ళు వడకాక మొదలుపెట్టేశారు. ఇది చెట్లు పెట్టుకునే ప్రదేశం. ఈ గుడిలో మనకి ఆవులు అనేవి డామినెంట్గా కనబడుతున్నాయి. గుడికి ముందర ఒక చిన్న చిన్న వస్తువులు అమ్మేటువంటి షాప్ ఒకటి ఉంది. ఏంటి సాయిబాబా ఎందుకు వచ్చింది? అంటే సాయిబాబా ఒకటి పదండి దర్శనం చేసుకొచ్చాను. ఆలయ నిర్మాత శ్రీ కోపనాథ కృష్ణమ్మ గారు అగ్నికుల క్షత్రియులు. గుడి ముందు ముగ్గులతోటి అలంకరించారు. గోవులు గుడి ముందు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆయన మనకి గోవిందా గోవిందా నమో నారాయణ జయ శ్రీమన్నారాయణ. అలా పెట్టేశారు, బాగుంది, బ్రహ్మాండంగా పెట్టారు. గుడిలోకి మనం ఎంటర్ అవుతున్నాము. నేను సాయంత్రం ఏదో కార్యక్రమం జరిగినట్టుగా ఉంది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ని తొలగిస్తున్నారు. చంటి పిల్లలకి పాలిచ్చే గది, దేవుడి యొక్క వాహనాలు,
ఇవన్నీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి వాహన సేవలకి ఉపయోగించేటువంటి వస్తువులు.